బీసీవై పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీసీ సింహగర్జన మహాసభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇక వారి కళ్ళలో ఆశ, గొంతులో ఆవేశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ వేదికపై నుంచి ప్రసంగించనున్నారు. 5 ప్రధాన డిమాండ్లతో బీసీవై పార్టీ సభ నిర్వహిస్తుండగా బీసీ సింహగర్జన వేదికగా బీసీ డిమాండ్లను వెలుగెత్తి చాటనున్నారు. బీసీ సింహగర్జన సభపై మరిన్ని వివరాలు అమరావతి నుంచి మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. రైట్, ఏదైతే బీసీవై పార్టీ ఏదైతే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీవై పార్టీ అయితే బీసీ సింహగర్జన అయితే ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే దీనికి బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే భారీగా ఏర్పాట్లు చూసుకున్నట్లయితే ఏర్పాట్లు కూడా పూర్తయినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే గ్యాలరీలు, విఐపి గ్యాలరీలతో పాటు వివిఐపి గ్యాలరీలు, అదేవిధంగా సామాన్య కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, ప్రముఖులు కూర్చునేందుకు ఇప్పటికే స్టేజ్ కూడా మొత్తం పూర్తయిన పరిస్థితి కనబడతా ఉంది. దీనికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి ఈ బీసీవై పార్టీ నుంచి ఏదైతే పార్టీ కార్యకర్తలు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఒక పిలుపునిచ్చింది పార్టీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే పార్టీకి ఈ బహిరంగ సభ ఏదైతే ఉందో ఈ సభకు సంబంధించి కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇప్పటికే గ్యాలరీల్లో కూడా కార్యకర్తలు బాగా చేరుకొని గ్యాలరీలు కూడా పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్యాలరీలతో పాటు ఏదైతే సభా ప్రాంగణం చుట్టూ ఏదైతే ఇప్పుడు స్టేజీ ఉందో స్టేజీ పైన కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నిటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి అక్కడ స్థానికంగా ఉన్న ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మనం చూడొచ్చు ప్రస్తుతం ఏదైతే ఉందో మనతో పాటు బీసీవై పార్టీ ఈ వివిధ గత కొద్దిసేపటి క్రితం చూసుకున్నట్లయితే బంజారాస్ ఎవరైతే ఉన్నారో బంజారాస్ కూడా వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించిన పరిస్థితి. ఇదే విధంగా అటు చూసుకున్నట్లయితే ఈ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నాయకులు అంతా తరలి వస్తున్నారు. వారందరికీ కూడా తప్పెట్లతో కోలాహలంగా వారి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీవై పార్టీ నేడు ఒక సంచలన ప్రకటన చేయబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల పాలన అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న పాలనా పథకాలు ఎలా ఉన్నాయి, వీటి పనితీరు ఎలా ఉండింది అనే దానిపైన కూడా నేడు రామచంద్ర యాదవ్ అయితే ఒక బహిరంగ సభలో పెద్ద ఎత్తున దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లన్నిటిపైన కూడా మనతో వివరించేందుకు మనతో పాటు బీసీవై పార్టీ నాయకుడు బీసీవై పిఎస్సి మెంబర్ రమేష్ యాదవ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి బీసీవై పార్టీ ఈరోజు బీసీ సింహగర్జన అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు, అసలు ఏం చెప్పబోతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు? ఈరోజు రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి అదేవిధంగా దేశానికి ఏ రోజైతే స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా పూర్తిగా 2 కుటుంబాల కబంధ హస్తాలలో ఆర్థికంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి పూర్తిగా అణచివేయబడ్డారు. అదేవిధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలు బానిసలుగా మార్చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడెప్పుడు మాకు స్వతంత్రం వస్తుందా, మాకంటూ ఒక నాయకుడు రాబోతాడా, ఆ నాయకుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న సమక్షంలో ఈ తరుణంలో ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చి ఒక బీసీవై పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో అణగారిన కులాలందరికీ కూడా నేనున్నాను, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదైతే బహుజన రాజ్యాధికారాన్ని నేను తీసుకొస్తున్నానని శపథం చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా బహుజనులకు కానీ ప్రభుత్వాల నుంచి ఏదైతే ప్రభుత్వం నుంచి ఎవరెవరైతే బాధితులుగా ఉన్నారో, ఎవరైతే అగ్రకులాల నుంచి నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో ఆర్థికంగా నష్టపోతున్నారో, ఏ విధంగా అణచివేయబడుతున్నారో వీళ్ళందరినీ కూడా రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ తరఫున
అందరికీ కూడా మద్దతు పలుకుతూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం చేస్తున్నారు. ఆ రూపంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీని ఎస్సీ మైనారిటీలందరినీ కూడా ఒక్క చోట చేర్చి వీళ్ళందరిలో చైతన్యం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలందరూ కూడా ఈరోజు ఈ స్వతంత్ర పోరాటం అని ఈరోజు ఇక్కడికి ముందుకు కదులుతున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి. ఖచ్చితంగా ఈరోజు అందరూ సిద్ధంగా ఉన్నారు విజయవంతం చేయడానికి. థ్యాంక్ యూ. మనతో పాటు మరో మహిళా నాయకులు ఉన్నారు. మహిళా నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారితో అమ్మ చెప్పండి, ఏంటి బీసీవై పార్టీ ఈరోజు బీసీ సింహగర్జన అని చెప్పని ఇక్కడ ఏర్పాటు చేసింది, అంటే ఏంటి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు బోడే రామచంద్ర యాదవ్? రామచంద్ర యాదవ్ గారు బీసీలకి ఏం చెప్పబోతున్నారంటే, మన హక్కులు మనం తెచ్చుకుందాం. మనం ప్రభుత్వం మీద పోరాడైనా మాకు 1000 ఎకరం అడిగినా సమాధానం లేదు, కులగాణం అడిగినా లేదు. మా బీసీలు మొత్తం ఓట్లు వేయించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏమి చేయలేదు. బీసీలు ఇస్తామని ముందు చెబుతున్నారే కానీ ఏ ప్రభుత్వం కూడా మా బీసీలని అన్యాయం చేశారు. కాబట్టి మాకు ఏ ఉంటే అవి మా హక్కులు, కులగాణం 1000 ఎకరం, అదేవిధంగా రాజధానిలో మా హక్కులు ఏ అయితే ఉంటాయో అవన్నీ అడిగేదానికి మా అన్న సిద్ధంగా బహిరంగ సభ పెట్టాడు. ఈ సభ జయప్రదం అయినాక మా కులగాణాలలో ఏ ఉండయో ఈ హక్కులు పోరాడే తెచ్చుకుంటాం. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ఏదైతే బీసీ హక్కులు ఉన్నాయో ఈ హక్కులన్నిటినీ కూడా వారికి కేటాయించేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాటన్నిటికీ వాళ్ళకి కావాల్సిన హక్కులన్నిటినీ కల్పించేందుకు నేడు బోడే రామచంద్ర యాదవ్ అయితే భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున దీనిపైన కొన్ని విమర్శలు కూడా చేయబోతున్నట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు కల్పిస్తున్న రాజ్యాంగ హక్కులన్నిటినీ కల్పించాలని చెప్పని అయితే వారు కోరుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. బీసీ సింహగర్జన ప్రాంగణం నుంచి కెమెరామెన్ జీవన్తో శ్రీహరి ప్రైజ్. థ్యాంక్ యూ.